శ్రీరామ్ దాస్ సినిమాకి వెళ్ళి నాకు అనుష్కతో ఐటమ్ సాంగ్ ఉండాలి అని అడిగితే ఎంత దరిద్రంగా ఉంటుందో, బాలకృష్ణ బోయపాటి సినిమాకి వెళ్ళి నాకు ఇక్కడ లాజిక్ ఉండాలని అడిగితే అంతే దరిద్రంగా ఉంటది. క్లైమాక్స్ లో కమెంట్ ఆపరేషన్ ముందు నమిత ఐటమ్ సాంగ్ కావాలని వద్దురా అని బతిమిలాడి చెప్పాను. ఈ సినిమా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే చాలా బాగా నచ్చుతుంది అనిపిస్తుంది, కానీ కొంతమంది క్రింజ్ అని కూడా అనిపించవచ్చు. అఖండ 1 కంటే అఖండ 2 బాగుందా అంటే, అఖండ 1 లో కూడా ఇల్లాజికల్ గా ఫైట్ సీన్స్ ఉంటాయి, కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంలో ఉంటాయి. అఖండ 2 లోని ఈ విషయాల గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. కానీ టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఈ సినిమాని ఫస్ట్ 114 కోట్లకు అమ్మారు, కానీ ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడంతో చాలా డిస్కషన్ జరిగి బయర్స్ కి రేట్ తగ్గించి అమ్మారు. 103 కోట్లకు ఫైనల్ గా ఈ సినిమాని అమ్మారు. ఈ సినిమా స్టార్టింగ్ లో అఖండ 1 గ్లిమ్స్ వదులుతాడు. ఆ గ్లిమ్స్ వదిలినప్పుడు అఖండ 1 రిలీజ్ అయినప్పుడు మనం ఫీల్ అయిన వైబ్ ని, ఎనర్జీని మళ్ళీ ఫీల్ అవుతాం. ఈ వైబ్ ని, ఎనర్జీని అఖండ 2 సినిమా స్టార్ట్ అయిన 30 to 40 మినిట్స్ వరకు బాగానే క్యారీ చేసింది. సో ఈ 30 to 40 మినిట్స్ మామూలుగా బోయపాటి సినిమా లాగే ఉంటది. ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీ ఉంటది, దానిలో ఒక 100-200 మంది లేడీస్ ఉంటారు, బాగా అలంకరించుకుని ఫ్రేమ్ కు నిండుగా ఉంటారు. అండ్ ఇక్కడే ఇండియా గొప్పతనాన్ని ఎలివేట్ చేసే సీన్స్ కొన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ 30 మినిట్స్ లోనే సనాతన ధర్మాన్ని ఎలివేట్ చేస్తూ ఒక సీన్ ఉంటది, చాలా బాగుంటది ఆ సీను. అలెగ్జాండర్, జెన్నిస్ ఖాన్ లాంటి రాజులు ఎన్నోసార్లు ఇండియాను ఆక్రమించుకోవడానికి వచ్చినప్పటికీ ఏం చేయలేకపోయారు. అంతేకాకుండా పోర్చుగీసు, బ్రిటిషు, మొఘల్స్ ఇలాంటి రాజులు పరిపాలిస్తున్నప్పుడు కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తే చంపేస్తాం, శ్లోకాలను వింటే సీసం పోస్తాం చెవులో, వేదాలను పలికితే గొంతు కోసేస్తాం అని లాంటి ఎన్నో బెదిరింపులు, అలాంటి పనులు నిజంగా చేస్తున్నప్పటికీ ఈ రోజుకి సనాతన ధర్మం బతికుందంటే ఆ దేశంలోని ప్రజలకి దేవుడి మీద ఎంత నమ్మకం, దేవుడు అంటే ఎంత ఇష్టం అని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ ఉంటుంది. చాలా బాగుంది ఆ సీను. ఆ సీన్ లో డైలాగులు కూడా ఎంత బాగా రాశారంటే, కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది, చాలా బాగా రాశారు డైలాగ్. మూవీ స్టార్ట్ అయిన 40 మినిట్స్ తర్వాత అంటే కరెక్ట్ గా హీరో డాటర్ ఎంట్రీ దగ్గర నుంచి సినిమా బాగా ల్యాగ్ అవుతుంది అనిపిస్తుంది. కొన్ని సీన్లు అయితే చాలా ఫోర్స్డ్ గా ఉన్నాయనిపిస్తాయి. కొన్ని సీన్లు అయితే మన స్కంద మూవీలో సీన్ లాగా బాగానే ఎక్స్ట్రాలు 16 ఏళ్ళ అమ్మాయి DRDO సైంటిస్ట్ అయిపోయిందని కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి, అక్కడైతే ఆ ఎక్స్ట్రా సీన్ లాగే ఉంటది. సడన్ గా బోయపాటి హీరోని పక్కన పెట్టి డ్రామా మీద ఫోకస్ చేస్తాడు, మంచి విషయమే. ప్రతి మూవీకి డ్రామా అనేది ఇంపార్టెంట్, డ్రామా ఉండాలి. కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, డ్రామాకు తగ్గట్టు టేకింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ సీక్వెన్స్ లో యాక్టర్స్ అంతా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఓవర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే అక్కడ పర్లేదు. కానీ ఒక రెగ్యులర్ డ్రామాలో కూడా ఓవర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారంటే అది ఎమోషన్ ని డైల్యూట్ చేస్తుంది, ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్. సో అలా ఎమోషన్ పడినప్పుడు ఆటోమేటిక్ గా ఆ జరిగిన స్టోరీ అంతా మనకు ల్యాగ్ అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది. ఇలా ల్యాగ్ అయిన సినిమాని ఇంటర్వెల్ బ్లాక్ మళ్ళీ లిఫ్ట్ చేస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటదంటే, మ్యాడ్, సెన్స్లెస్, మెంటల్ మాస్, ఒక ర్యాంపేజ్ ఉన్నట్టు ఉంటది. హాలీవుడ్ సినిమాలో హల్క్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటది. చాలా మంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఊగిపోతారు అసలు, ఆ రేంజ్ లో ఉంది ఇంటర్వెల్ బ్లాక్. కానీ ఈ ఇంటర్వెల్ బ్లాక్ అఖండ 1 లో ఉన్న ఇంటర్వెల్ బ్లాక్ కంటే బాగుందా అంటే నేను కాదనే చెప్తాను. ఎందుకంటే అఖండ 1 ఇంటర్వెల్ బ్లాక్ లో కూడా ఇల్లాజికల్ గానే కొడతాడు హీరో, కానీ దానికి ఒక పద్ధతి, ఒక విధానం ప్రకారం ఉంటది. అంటే హీరో ఇలా కొట్టాడు, విలన్ అలా పడిపోయాడు, ఇలా సోలాన్ని తిప్పుతున్నాడు అని ఒక క్లారిటీ ఉంటుంది ఆడియన్స్ కి. కానీ అఖండ 2 లో హీరో వస్తాడు, ఫాస్ట్ గా అందరిని కొట్టేస్తుంటాడు, సడన్ గా స్లో మోషన్ షాట్స్ వస్తుంటాయి, టూ లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటది. అంటే చూసే మినిట్ లో వావ్ అని అనిపించినా చూసేసిన తర్వాత ఆ వైబ్ క్యారీ అవ్వదు అనమాట మనతో పాటు. కానీ అఖండ 1 ఇంటర్వెల్ బ్లాక్ అలా కాదు, ఈవెన్ ఇంటర్వెల్ లో కూర్చున్నప్పుడు కూడా అది బ్రెయిన్ లో తిరగతుంటది, అంత ఇంపాక్ట్ ఇచ్చింది. అఖండ 1 లోని యాక్షన్ ఎపిసోడ్స్ కంటే ఎక్స్ట్రాడినరీగా ఏదో చెయ్యాలని ఆతృత కనిపించింది. కానీ అఖండ 2 సినిమా మొత్తంలో ఈ ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఒక హైలైట్ అని చెప్పాలి, వితౌట్ కంపేరింగ్ టు అఖండ 1. ఈ ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఈ సినిమా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఒక్కొక్కలాగా అనిపిస్తుందని. నేను జస్ట్ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ వైబ్ ని ఎంజాయ్ చేయాలి అనే ఆడియన్స్ కి అయితే ఈ సినిమా 100% సాటిస్ఫై చేస్తుంది. లేదు నాకు థింగ్స్ కొంచెం ప్రాపర్ గా ఉండాలి అని అనుకునే ఆడియన్స్ కి అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇక సెకండ్ హాఫ్, ఈ సెకండ్ హాఫ్ నాకు పార్ట్స్ గా బాగుంది అనిపించింది. ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే, ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్, మళ్ళీ ఒక మోటివేషనల్ సీన్, ఆ తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ ఎపిసోడ్, తర్వాత ఒక ఎమోషనల్ సీను, అలా ఉంటది అనమాట. ఈ సెకండ్ పార్ట్ లో గాడ్ రిఫరెన్స్ సీన్ ఒకటి ఉంది. బాలకృష్ణ దేవుడి అవసరాన్ని, మనుషుల స్వార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్. ఆ సీన్ లో బాలకృష్ణ డైలాగ్స్ చాలా బాగుంటాయి. డైలాగ్స్ బాగుండమే కాదు, దాని బాలకృష్ణ చెప్పే విధానం కూడా చాలా బాగుంటది, చాలా ఓన్ చేసుకొని హార్ట్ఫుల్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ఎంటైర్ మూవీలో నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఒక శివుడు ఎపిసోడ్ ఉంటది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ లో రాసిన డైలాగ్స్ అయితే జెమ్స్ అని చెప్పాలి. ఎంత బాగున్నాయంటే డైలాగ్స్, ఆ డైలాగ్స్ తోనే ఎమోషన్ క్రియేట్ అయిపోతుంది ఆడియన్స్ లో. బోయపాటి రెమ్యునరేషన్ లో సగం డైలాగ్ రైటర్ కి ఇచ్చేసిన తప్పలేదు అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ లో ఇండియన్ కల్చర్ గురించి ఎలివేషన్ ఉంటుంది, అక్కడ కూడా డైలాగ్స్ మెస్మరైజ్ చేస్తాయి.
ఉంటాయి. సో ఫైనల్ గా ఈ అఖండ 2 సినిమా పార్ట్స్ గా బాగుంది అనిపిస్తుంది. కానీ జెన్యూన్ గా అఖండ 1 మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ చేసామో ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే కలగలేదు థియేటర్ నుంచి బయటకు వచ్చాక. సో ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. వచ్చే మూవీ రివ్యూలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.